వీధి సువార్తను తప్పుపట్టడానికి లేదు. వీధి సువార్తికుల మీద నెపం వేయడానికి, నిందలు వేయడానికి లేదు. మీరు చేయలేకపోతే కూర్చోండి. మీకంటూ కొన్ని మందిరాలు ఉన్నాయి, అఫీషియల్గా కట్టుకున్నారు, కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి మీ సంఘాలు. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, బాల్కనీలు ఇలా ఉన్న సంఘాలు ఉన్నాయి. మీ కార్పొరేట్ స్థాయిని చూసి కొంతమంది వచ్చి అక్కడ కూర్చుంటారు, వారు చెబుతారు మీ పని మీరు చేస్తున్నారు చేయండి. కానీ వీధుల్లో, గ్రామాల్లో, పల్లెటూరుల్లో మరి అలాంటి స్థాయి లేదు. అన్యజనులు డైరెక్ట్గా సంఘంలోకి రారు. కులాల ఆంతర్యం ఉంటుంది వారికి, వారు రాలేరు, వారి బంధకాలు ఉంటాయి. కానీ ఈ వీధి సువార్థికులు ఆయా వీధులు గుండా తిరుగుతూ వారు పంచిపెట్టిన కరపత్రాలు, వారు పంచిపెట్టిన బైబిళ్ళు ఇప్పటికీ కూడా అన్ని జనుల ఇంట్లో ఉంటున్నాయి. వారు ఇప్పటికీ కూడా రహస్యంగా బైబిల్ని చదువుతున్నారు. మీకు తెలీదు, ఈ సాక్ష్యాలన్నీ మాకు తెలుసు. కాబట్టి వీధి సువార్తకులని తక్కువ అంచనేయకండి, వీధి సువార్తలని తప్పు పట్టకండి. ఈ వీధి సువార్తల పునాది అనేది తీసేస్తే ఈ విస్తరణ అనేది క్రైస్తవం